రైస్, చపాతీ, సాంబార్, పప్పు వీటన్నిటిలోకి చాలా టేస్టీగా ఉండే పొటాటో ఫ్రై రెసిపీ చూద్దాం ఇవాళ. ఇప్పుడు వచ్చి ఫస్ట్ పొటాటోస్ 90% బాయిల్ చేసుకుంటున్నాను సాల్ట్ వేసి. అండ్ ఇందులో జింజర్, గార్లిక్ అండ్ గ్రీన్ చిల్లీస్ ఇట్లా మిక్స్ చేసుకుంటున్నా ఫుడ్ ప్రాసెసర్లో. ఇది లేకపోతే రోట్లో దంచుకోండి, కానీ పేస్ట్ అయితే చేయకండి మిక్సీలో. సో చూస్తున్నారు కదా, మనకి కన్సిస్టెన్సీ అయితే ఇట్లా ఉంటే బాగుంటుంది. అండ్ ఇందులో వచ్చి ఫస్ట్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది ఈ ఫ్రైకి. అండ్ కొంచెం పచ్చెనపప్పు, మినప్పప్పు, జీలకర్ర అండ్ ఆవాలు వేసి అవి కూడా ఫ్రై చేసుకుందాము. అండ్ ఇప్పుడు వచ్చి మనకి ఆనియన్స్ అండ్ పేస్ట్ రెడీగా ఉంది కదా, అండ్ సన్నగా పొడవుగా చాప్ చేసుకున్న ఆనియన్స్ ఇందులో ఒక 2 పెద్ద ఆనియన్స్ వేసాను. అండ్ ఇందులో పసుపు వేస్తున్నాను. పసుపు కూడా కొంచెం ఎక్కువే పడుతుంది, లేకపోతే కర్రీ తెల్లగా ఉంటుంది అనమాట. అండ్ ఇప్పుడే సాల్ట్ కూడా వేస్తున్నాను. అండ్ పొటాటోస్లో కూడా కొంచెం సాల్ట్ ఉంది కాబట్టి చూసుకొని వేసుకోవాలి. అండ్ ఇప్పుడు ఆనియన్ 70% కుక్ అయిన తర్వాత రెడీగా ఉన్న పేస్ట్ వేస్తున్నాను. ఇది కూడా ఒక 2 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసి రెడీగా ఉన్న పొటాటోస్ వేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఇలా మిక్స్ చేసుకుంటాం పొటాటోస్ వేసుకొని. అండ్ పైన కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటాము. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు చూస్తే ఇందులో కారం వేయలేదు, ఓన్లీ గ్రీన్ చిల్లీ పేస్ట్తోనే మనకి స్పైసీనెస్ బ్యాలెన్స్ చేసుకోవాలి. దట్స్ ఇట్.